అన్న గుడ్ మార్నింగ్. జై తెలంగాణ అన్న జై తెలంగాణ, జై శ్రీరామ్ అన్ని. నేను కూర్మాచలం శంకర్ స్వామి నా పేరు. చూసిన కూర్మాచలం 65 ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ తెలుగులో డాక్టరేట్ చేసిన అన్న. నాది ఒరిజినల్ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం సంపద సముద్రాల అన్న. అన్న చెప్పే ఇప్పుడు మీకు నా బయోడేటా అర్థమైంది? అర్థమైంది. ఇప్పుడు లైవ్ లో కాల్ చేసిరు మీరు ఫస్ట్ టైమా? అదే అందుకోసమనే ఏందనంటే అన్న చెప్పే మేము ఏ పార్టీకి సంబంధం లేదన్నా. నేను రచయితను ప్లస్ ప్రైవేట్ గా లెక్చరర్ గా పనిచేసినటువంటి వాడిని. ఈ రైతుల గురించి వీళ్ళందరి గురించి ఎన్నో పాటలు ఎన్నో చేసిన వాళ్ళము. తెలంగాణ ఉద్యమంలో మా రచనలు కూడా ఉన్నాయి అన్న. కూర్మాచలం అనే పేరు విన్నామన్నా. అంటే రాసిన పేరులో మీ రచయిత పేరేముంటది? మీ డాక్టర్ కూర్మాచలం శంకర్ స్వామి సార్. అరే అదే అన్న, నేను అనేది ఓన్లీ కూర్మాచలం అయితే మేము విన్నాం, మాకు తెలుసు. కూర్మాచలం అనే వస్తుంది, కూర్మాచలం అనే నా రచనలన్నీ. మీ రచనలో చూసినా అంటే మనం ఏంది అని అంటే నిజాయితీగా మాట్లాడటము. మీరు మాట్లాడుతా ఉన్నారు. మీరు ఇప్పుడు 1 year నుంచి మీ ఛానల్ చూస్తా ఉన్నా అన్న. ఫస్ట్ ఉన్నట్టు మాట్లాడుతా ఉన్నారు, కుండబద్దలు కొడతా ఉన్నారు. దానికి మీకు పాదాభివందనం. అయ్యో అన్న, అంత పెద్ద మాట వద్దే. నేను ఏమంటున్నా అన్న, ఫస్ట్ నీకు సారీ అన్న. ఎందుకు చెప్పాలన్నా, ఇప్పటికి మీరు 5-6 సార్లు కాల్ చేసిరు, వెయిటింగ్ వచ్చింది, దానికి బాధపడుతున్నా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను దగ్గర 6 నెలల నుంచి నేను చేస్తా ఉన్నా. ఇప్పుడు కూడా లిఫ్ట్ చేసినాక ఒక 4 నిమిషాలు ఆపిన అన్న. నన్ను క్షమించన్న, మన్నించు ప్లీజ్. దానికి మనం ఎందుకంటే ఆత్మీయంగా మాట్లాడే చాలా మాటలు మాట్లాడుతూ ఉంటే ఏందనంటే అన్న, ఒకటి ఈ తెలంగాణకు ఇప్పుడు ఈ కరువు ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే దుష్ప్రచారం ఎక్కువ చేసుకున్నాం మనమే అన్న. మేమే మన తెలంగాణ ప్రజలే దుష్ప్రచారాన్ని నమ్మారు. మనం ఏందనంటే ఇప్పుడు నరేష్ అన్న ఆయన డెవలప్మెంట్ అవుతున్నాడు, ఆయనకు 1,00,000 పెరిగితే నేను ఈర్షపడుతున్నా. ఆ ఈర్ష అనేది తొలగిపోతే తెలంగాణ బాగుపడుతుంది. ఈర్ష ఉండొద్దు, అసూయ ఉండొద్దు. ఈర్ష అసూయ ఉండకూడదన్న. ఇప్పుడు మనుషుల ఉన్నవాడికి వేసాడు, 3 ఎకరాలు ఉన్నవాడికి వేసాడు, ఆ 10 ఎకరాలు ఉన్నవాడికి ఎందుకు వేసాడు, వాడి ఇంట్లోకెళ్ళి ఇచ్చిండా అని అన్నారు అప్పుడు రైతులందరూ. ఒక్కొక్కరు మూతి దగ్గర మీ మైకులు పెడితే ఒక్కొక్కరు ఏమన్నారు, పని 10 ఎకరాలు ఉన్నవానికి ఎందుకు వేసిండ్రు అని అన్నారా లేదా? అట్లా చేయడం వల్ల ఏంది, అసలోనికి రాకుండా చేసుకున్నాం. అసలోనికి రాకుండా పోయింది. 10 ఎకరాలు ఉన్నోనికి 10 ఎకరాల ఖర్చు ఉంటది కదా. ఉన్నా కూడా ఎక్కువ ఉన్నోనికి వస్తుంది అని మనం పోరాటం చేసాలి, ప్రయత్నం చేస్తే ఏమైందంటే వాళ్ళ మనసులో అసలోనికి ఎగబెట్టినట్టే అయిపోయింది. మన నోట్లో మనము మనుపోసుకున్నట్టు అయింది. అది రెండవది ఏంటంటే మధ్యవర్తులను పెట్టలే అన్న. ఇప్పుడు వీళ్ళు ఇందిరమ్మ ఇండ్లని ఇస్తున్నారు, వీళ్ళు చేసే పథకాలన్నీ వాళ్ళ కార్యకర్తల ద్వారా వాళ్ళు పంపిణీ చేస్తా ఉన్నారు. అప్పుడు కార్యకర్తలు సగం తినే, ఆఫీసర్ సగం తినే, అన్ని సగం తినే, వీళ్ళ దగ్గరకు వచ్చే వరకు 20 రూపాయలే రావట్టే. అవునా? మరి అది లేకుండా చేసిండు కదా కేసీఆర్, మధ్యవర్తిత్వం లేకుండా. ఇప్పుడు మాకు హ్యాండిక్యాప్డ్ పింఛన్ వస్తుంది అన్న, మాకు డైరెక్ట్ గా బ్యాంక్ నుంచి బ్యాంకే మాకు ఇంటికి వస్తుంది, 1 పైసా ఖర్చు అయితే లేదు. మరి అంత ముందుకు 200 ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేశారు, వేరే వాళ్ళకి మధ్యవర్తి. ఇప్పుడు నాకు చేత కాదు సార్, నేను నా హ్యాండిక్యాప్డ్ కళ్ళు కనబడవు, అయితే నేను ఆ బిడ్డ నువ్వు వాడు పోతున్నావు కదా నాయి కూడా తీసుకురా అంటే వాడు 50 రూపాయలు తీసుకుని 150 ఇచ్చే మాకు. ఇదంతా లేకుండా డైరెక్ట్ బ్యాంక్ సిస్టమ్ చేసింది కదా. ఇంకొక నిజం చెప్తాన్నా, ఆయన ఆ ఇంటికో ఉద్యోగం ఇస్తాను అన్నాడు అని అన్నది ఒక దుష్ప్రచారం జరుగుతా ఉంది. అది ఎక్కడ చెప్పిండు, ఎందుకు చెప్పిండు అని అంటే, ఇక్కడ గద్వాల్ తాలూకాలో అక్కడ ఇప్పుడు ఇండ్లు పోయిన వాళ్ళు, అక్కడ దాంట్లో పోయిన వాళ్ళకు ఈ ఇండ్లు కోల్పోయిన వాళ్ళకి ఇంటికో ఉద్యోగం ఏదో రకంగా చేస్తాము అని అన్నాడు. ఇంటికో ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం అనేది చెప్పలేదు అక్కడ. ఉద్యోగం అంటే ఏంది నాన్న, ఉపాధి ఏదో రకంగా కల్పించడం. ఉద్యోగం అంటే ఏంది, ఏదో రకంగా ప్రతి వానికి ఒక పని కల్పించడమే ఉద్యోగం అంటే. అంతే, ఉపాధి. ఇప్పుడు నా గొర్రెలను ఇచ్చాడు, చేపల్ని ఇచ్చాడు, గ్రీన్ అది చేశాడు, ఇవి చేశాడు, అన్ని చేశారు కదా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఇప్పుడు చదువులేని వాళ్ళందరికీ వాళ్ళకు ఉపాధి దొరికినట్టే కదా. అవును. మరి ఆ యాంగిల్లో మనం ఎందుకు ఆలోచించట్లేదు? చేతి వృత్తులు, కుల వృత్తులను కూడా వృత్తులను ఆదరించినప్పుడే కదా. ఊరేటి వెంకన్న వ్యవసాయం ఇరిగిపోయారో అది ఇరిగిపోయారో అని పాట పాడిండా లేదా?
తొమ్మిది వాములు కుమ్మరి కొలుములు అన్ని పోయినాయి అని అన్న వాళ్ళందరూ అక్కడ చేసుకుంటారు కదా అన్న. అవును అవునన్నా. ఇప్పుడు 30 లక్షల మంది నిరుద్యోగులు అంటున్నారు. 4 కోట్లలో 30 లక్షలు తీసేస్తే ఎంత ఉంటదన్న? 3 లక్షల మంది ఖాళీగానే ఉంటారు కదా. అది ఉంటది. అందులో మహిళని పక్కకు పెట్టే కూడా సగం మందిని మిగిలిన రంగాల్లో సరే కొంతమంది ఉద్యోగాలు కొంతమంది వ్యాపారాలు చేసుకోగా నాకు తెలిసి 1 కోటి మంది వరకు వ్యవసాయం లేదా కుల వృత్తుల పైన లేదా చేతి వృత్తుల పైన ఆధారపడి ఉంటారు. కులవృత్తుల మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళకి ఏమైతుందన్న? ఇంకోటి వాళ్ళు ఇప్పుడేమి చదువుకోలేరు, ఇప్పుడే వాళ్ళకి ఉద్యోగాలు రావు. కాబట్టి వాళ్ళని ఆదుకుంటే నిజంగా అవి ఇచ్చినప్పుడు సరే అది అప్పుడు మాట్లాడిర్రు గొర్రెలు బర్రెలు ఇవి ఇస్తేనే సరిపోతుందా అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ బతుకు తెరువు ఎట్లా? సరే వాళ్ళను మనకి ఇయ్యవు, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తావా? అవుతుందా? మనతో ఉన్న 30 లక్షల మందికే ఇవ్వలేకపోతున్నాం. వాళ్ళకి ఉపాధి ఇంకేమి ఇస్తాం మరి? చదువుకోలేరు కదన్న వాళ్ళు. వెనకటి వాళ్ళు కొంతమందికి అదే అలవాటు అవుతుంది. వాళ్ళకి ఒక్కనే తృప్తి ఉంటది. ఇప్పుడు వరాల మీద ఆ పొలాల మీద అక్కడ ఉండి వాళ్ళు తినే స్వయం సిద్ధంగా వచ్చే ప్రకృతి పంటలను తింటేనే వాళ్ళు బాగుపడతారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఏదో ఒక రకంగా ఉపాధి కల్పించిండా లేదా అది మనం ఆలోచించాలన్నా. వాడు వ్యక్తిగతంగా ఎటువంటి వాడు తాగుపోతా వీడి ఇదా అదా అని కాదు, పెట్టేటోడి ఎట్లా ఉన్నది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి కదా. అక్కడ భూ నిర్వాసితులకు వీళ్ళకు ఇంటికో ఉద్యోగం ఇస్తాననే మాట ఆయన చెప్పాడు. దాన్ని ఇంటికో ఉద్యోగం అనే పర్సులో వీళ్ళు మాట్లాడి దుష్ప్రచారం చేసి అది చేశారు. అంటే 2 అయినాయి అన్న శంకరన్న. ఏమైందంటే సరే అక్కడ భూ నిర్వాసితుల కోసం మాట్లాడిన మాటని కట్ చేసి ఇదే మొత్తం వాళ్ళ మేనిఫెస్టో లెక్క చెప్పడంతో పాటు వీళ్ళు పెట్టుకున్న ట్యాగ్ లైన్ లో మీరు కూడా మళ్ళీ అదే మాట్లాడతారు. వాళ్ళు మేనిఫెస్టోలో ఇంటికో పెట్టలేదు. నేను ఏమంటున్నా, నేను చెప్తాను మొత్తం పూర్తిగా చెప్తాను నా స్టేట్మెంట్. అది అయిన తర్వాత ఇంకోటి ఏం కలిసిందంటే దీంట్లో మేనిఫెస్టోలో పెట్టలేదు కానీ ఇంకోటి ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలని ట్యాగ్ లైన్ అయితే పెట్టుకున్నారు వీళ్ళు. మన రాష్ట్రం మనకు ఎందుకు కావాలి అని అన్నప్పుడు సో నియామకాలు అన్నాడంటే నీళ్లకు నిధులకు ఇచ్చిన ప్రియారిటీనే వీటికి ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగం తొలగిపోతుంది అనే భావనకు వచ్చిండ్రు. అప్పుడు ఆంధ్రోడు దోసుకపోతుండ్రు మన ఉద్యోగాలు అన్నారు. మనం తెలిసిన వాళ్ళం కూడా మనం ఏంటంటే తప్పు మాట్లాడకూడదు. ఎట్లా అంటే ఇప్పుడు 1,60,000 అంటే సంవత్సరానికి 16,000. వాళ్ళు పరిపాలించింది ఎంత? 9.5 సంవత్సరాలు. అందులో 1 ఇయర్ వాళ్ళు మన కుండెక్కడనో మన బండి ఎక్కడనో మన అదే ఎక్కడనో తెలుసుకోవడానికే 1 ఇయర్ బాయ్. 2 ఏళ్ళు కరోనా బాయ్. లాస్ట్ ఎలక్షన్ ఇయరేనా? అవన్నీ మనకి ఎట్లా వాళ్ళు చేస్తారు? ఇప్పుడు ఈ లెక్కన శంకరన్న సరే మనం తెలిసిన వాళ్ళం ఒక చర్చ చేద్దాం. ఇప్పుడు వాళ్ళ 9.5 ఏళ్ల పరిపాలనలో 1,53,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చారు. శ్వేతపత్రం విడుదల చేసారు వాళ్ళు. సో 1,53,000 ఉద్యోగాలు 9.5 ఏళ్లకు డివైడ్ చేస్తే వీళ్ళు ఇచ్చిన 1 ఇయర్లో 70,000 ఉద్యోగాలు. నేను అనేది ఇలా కాంగ్రెస్ వాళ్ళు చర్చ చెప్తున్నా. నేను 1 ఇయర్లో ఇన్ని ఉద్యోగాలు కల్పన జరిగింది. వీళ్ళు 10 ఏళ్ళలో ఇచ్చిన ఉద్యోగాలు మేము ఒక్క సంవత్సరంలో అంటే ఇంకొక సంవత్సరంలో మొత్తం అంటే మీరు 10 ఏళ్ళలో ఇచ్చింది మేము 2 ఏళ్లలో ఇవ్వగలుగుతాం అనే దాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి మీరేం చెప్తారు? ఇప్పటికి 70,000 ఇచ్చారు. చేయగలిగారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ అంతా సెర్చ్ చేసుకొని దానికి ఆర్థిక అనుమతి ఇచ్చింది ఎవరు? ఆర్థిక అనుమతి ఇచ్చింది ఎవరు? అక్కడ నుంచి లెక్క అవుతుంది కదా. ఆర్థిక అనుమతి ఎప్పుడైతే నీకు వస్తుందో అది లెక్కగా అవుతుంది. సరే వీళ్ళు తొండి మాటలు మొండి మాటలు గాబరా మాటలు మాట్లాడితే అది కాదు కదా. మీరంటే మీరు కరెక్ట్ విశ్లేషణ చేస్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇంకా నల్లరాళ్ళ సీనన్న ఆ సీనన్న ఈ సీనన్న కొంచెం కాంగ్రెస్ ను మల్లెపూలతో కొట్టుకుంటా వాళ్ళనేమో గురపాలతో గుచ్చుతున్నారు. అది మంచి పద్ధతి కాదు అంటున్నా. మన సార్ నేను నీకు అన్ననైనా ఇప్పుడు నువ్వు అన్ననైనా నేను ఒక తప్పు చేసినా మనం కొట్లాడుకుంటే ఇంట్లోనే ఉండాలి. బయటకి ఛాన్స్ వస్తే 2 పిల్లల కొట్లాటలోన ఓ చిన్న కోతికి ఛాన్స్ దొరికినట్టేరా నేనే రాసిరా. ఒకసారి చెప్పండి అన్న, అదేదో పాడండి ఒకసారి. అప్పుడు మామూలుగా పాడిన 2 పిల్లల కొట్లాటలోన ఓ చిన్న కోతికి ఛాన్స్ దొరికిన చందంగా ఓ చిన్న మనలో మనమే కొట్టుకు సస్తేరో ఓ చిన్న ఇతరులకు అదే అని చెప్పిన నేను పాట పాడినా మనం. ఖబర్దార్ తెలంగాణ
అని పాడినాం. అన్న అప్పుడు మామూలుగా ఒక గుడిసెకు 20,000 బిల్లులు వేసి చంద్రబాబు నాయుడు ఒక మామూలు గుడిసెకు 20,000 బిల్లులు వేసి సుజనా చౌదరి వాళ్ళ 4 లక్షల 4 లక్షల బిల్లు వాడినేమో పట్టుకోలే, వీడిని పట్టుకున్నాడు ఆయన. సుజనా చౌదరి బొల్లారం సుజనా ఇండస్ట్రీస్ మామూలుగా బొల్లారంలో మియాపూర్ బొల్లారంలో ఉండే అక్కడనే కంపెనీలో పనిచేసేవాడిని నేను. అప్పుడు రాసిన అనమాట 2 లక్షల బిల్లులు ఉన్నోళ్ళకి 20,000 మామూలు 2 బల్బులు ఉన్నోళ్ళకు 20,000 బిల్లులు వేస్తేవి ఎన్ని బిల్లులు ఎగ్గొట్టినా పెద్దోళ్ళని ఏమనుకున్నావు, అద్దు మీరి పోయావంటే ఓరి చంద్రన్ను, నీ పద్దు మాత్రం మిగిలదు చూడు నారా చంద్రన్న. తూర్పు నక్కల తరిమి కొట్టినం, నైజాం కుక్కల గోరి కట్టినం, గరీబోళ్ళ గోసబుచ్చుకుంటే గల్లంతైన చరిత్రలెన్నో, శత్రువు మీద శత్రువు చేస్తే ఓరి చంద్రన్ను, నీకు శంకరగిరి మాన్యాలు తప్పవు నారా చంద్రన్న. 2002లో మామూలుగా బషీర్బాగ్ కాల్పులలో చేసినప్పుడు గద్దరన్నతో పాటు అసెంబ్లీ దగ్గర కవి సమ్మేళనంలో పాల్గొని డైరెక్ట్ గా మాట్లాడతా పాట పాడినా నేను. ఇది గ్రేట్ అన్న. ఎంత నిర్బంధం అప్పుడు నుంచి అన్న విను 2002 నుంచి మళ్ళా మన హైదరాబాద్ సెక్రటరియట్ లో ఆయన పాదాలు పెట్టలే. ఎందుకంటే ఒక రచయిత అది చెట్టు మీద చెట్టు చేస్తే పోతుంది అని అంటే ఒక నిజమైంది. 4 రాసినటువంటివి కూడా నిజమైన కవితలు నా దగ్గర ఉన్నాయి. మీకు లైవ్ కాబట్టి చాలా మందికి అవకాశం ఇవ్వాలి, అందుకోసమని నేనే కంట్రోల్ చేసుకుంటా ఉన్నా. మీరు పర్సనల్ గా ఇస్తే ఇంకా మనం నిజాన్ని బయటకు తీయాలి. అన్న వాట్సాప్ లో ఒకసారి హాయ్ పెట్టి చెప్పండి నాకు. నేను ఏమంటా అంటే హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి, మనం కలుద్దాం. ఇక్కడ జగద్గిరి గుట్టలో ఉంటాను. ఒక ఇంటర్వ్యూ చేద్దాం అన్న, మనము ఒక ఇంటర్వ్యూ చేద్దాం జగద్గిరి గుట్టలో. ఎందుకంటే అవి మనం నిజాయితీగా, ఎందుకంటే మీరు నిజాయితీ కాబట్టి మీకు పాదాభివందనం ఎందుకన్నాను, ఆ నిజాయితీ చెప్పినందుకే. ఇగో బుద్ధిమంతుడు పెద్ద కొడుకట అన్న, బుద్ధిమంతుడు పెద్ద కొడుకట. నేను 65 సంవత్సరాలు, నువ్వు తక్కువ ఉంటావని నాకు తెలుసు. 40 ఏళ్ళు అందుకోసమనే నేను ఎందుకు దానికి పాదాభివందనం ఎంత చేసినా కూడా, చిన్నవాడైనా పెద్దవాడైనా ఎందుకు పాదాభివందనం చేస్తాడు అని అంటే, ఇక్కడ మనకు చాలా ఉందన్న. చిన్నవాడికి ఎందుకు నమస్కారం పెట్టినా అంటే, మీరు 10th క్లాస్ లో జరిత అనే పక్షులు ఆ గాంధవనం దహనం అవుతుంటే ఇట్లా పక్షులు కొట్లాడతాయని వాళ్ళు తల్లి తల్లడిల్లిపోతుంటే ఆ పిల్లలు చెప్తే, ఆ బిడ్డ మీరందరూ అగో వనం కాలిపోతా ఉంది, మీరు చెట్టు త్వరలో జాక్కోండి అని అంటది తల్లి. అమ్మ నువ్వు ఎగిరిపోతే మాలాంటి వాళ్ళకు జన్మనెంతో ఇస్తావు, కానీ మేం బతికున్నా లాభం లేదు, నువ్వైతే ఎగిరిపో అని అంటే తల్లికి చెప్తాయి చిన్నపిల్లలు. అంటే అక్కడి నుంచి బుద్ధిమంతులు పెద్ద కొడుకు. మేము పొక్కలకు పోతే ఆ పొక్కలో చెట్టు తొర్రలో పోతే ఎలుక చంపుతుంది, బయట ఉంటే అగ్నికి ఆహుతి అవుతాము, మరి ఈ సామాన్యం కన్నా విశేషమైంది అగ్నితో చస్తే మాకు మోక్షం వస్తుంది, కానీ నువ్వు బతికి ఉండాలమ్మా, నువ్వు వెళ్ళిపో ఎగిరిపో అని అంటే ఆ చిన్నపిల్లలు. ఆ గుణం మన దగ్గర ఎందుకు రాకపాయే? ఇప్పుడు వాడు మంచిగా ఉంటే వాడిని ఇంకా చేయూతనిచ్చేసి వాడికి అదృష్టం బాగుంది, వాడి ఎదిగిండు అని అనే ముచ్చట మాట్లాడాలి కదన్నా. అవునా కదా? వి ప్రకాష్ ఒక మాట అన్నాడు, కాళేశ్వరం విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే కరువు వచ్చినప్పుడు తెలుస్తుంది అని వి ప్రకాష్ చాలా మీటింగ్లలో మాట్లాడిండు, టీవీ ఛానళ్లలో కూడా మాట్లాడిండు. మీకు ఐడియా ఉంది? నేను కూడా అంటే ఆయన లాంటి ఒక విశ్లేషణ యోగి ఆయన యోగి మాట ఇప్పుడు నిజమైంది. అంటే కరువు రావాలి పోవాలని కాదు, ఎందుకంటే ఒక దుష్ప్రచారం ఊకే ఇప్పుడు మనమే మనల్ని తిట్టుకుంటా ఉంటే వేరే వానికి వచ్చి నీ అయ్య జాయిరానే ఇయ్యాల, వాడు ఎన్ని గుండెలు వానికి ఇయ్యాల నీ అయ్య జాయిరానే. ఎందుకంటే మనం అతన్నే తిడుతున్నాం, కేసీఆర్ నే తిడుతున్నాం, పచ్చ మీడియా కేసీఆర్ నే తిడతా ఉంది, వానికి పడనోడు కేసీఆర్ నే తిడతా ఉన్నారు, అందరు కేసీఆర్ నే తిడతా ఉన్నారు అని అంటే మనం ఇచ్చిన లీనియన్స్ కదా. అంతే అవునా కాదా? అంతే అన్న. ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నాను అంటే అనటోళ్ళు ఉంటాను, నేను కేసీఆర్ మనిషి అనే మనకి ఏది లేదు, మంచి చేస్తే మంచి లేకుంటే లేదు. అంతే అన్న. అవునా కదా అన్న? అంతే విశ్లేషణ చేస్తున్నాం. మనం నిజాలు మాట్లాడాలి. వాడు ఇక్కడ అన్నది ఏందన్నది దానికి అది చేసి ఇది చేసి వాళ్ళు చెప్తా ఉంటారు. ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ ఎక్కడ, ఆయన ఇల్లు అది ఫామ్ హౌస్ అనే మాట మనం మాట్లాడకూడదు. ఆయన ఇంటికి ఎంత 4 లీటర్ల పెట్రోల్ అవుతుంది
అవుతుంది అన్న. ఎంత అవుతుందో ఒక 500 అవుతుంది ఆయన ఇంటికి పోయి రావడానికి రోజుకు. కానీ నేను ఢిల్లీకి 76 సార్లు 75 సార్లు పోతే ఈ ఇండైరెక్ట్ లాస్ ఎంత అయిందో తెలుసా అన్న? 5 లక్షలు వేసుకున్నా 5 లక్షలు వేసుకున్నా 5 ఏళ్ళ 35 3,500 కోట్లు అయినాయి. మరి 4 లీటర్ల పెట్రోల్ పోయేటోని మనం అది చేద్దామా అంటే మనం కూడా మన తెలంగాణ ప్రజలలో చాలా మంది ఏరుగా పోయేటోనికి సర్ది కడుతున్నాం, డ్యూటీగా పోయేటోనికి సర్ది కడతలేం. తెలంగాణ అన్న మీరు అవకాశం ఇస్తే మీతో ఇంకా మాట్లాడదామన్నా, ఒక ఇంటర్వ్యూ చేద్దాం తప్పకుండా, ఒక రోజు చెప్తాను చేద్దామన్నా. ఎందుకంటే ఇక మీలాంటి వాళ్ళే మాకు గుర్తు పెట్టుకొని మీరు చేయండి, నేను ఆయాని ఇప్పుడే పెడతాను. పెట్టండి నేను కాల్ చేస్తా, ఒక రోజు స్టూడియోకి వస్తే మనం మంచి ఇంటర్వ్యూ చేద్దాం, అది చర్చిద్దాం. మీరు చెప్పండి మీ ఆఫీస్ ఎక్కడ అన్న? ఇక్కడే సికింద్రాబాద్ అన్న, సికింద్రాబాద్ ఎక్కడ? పారడైజ్ హోటల్ దగ్గర. పారడైజ్ హోటల్ దగ్గర కలుస్తామన్నా ఒకసారి. రండి అన్న రండి, నిజంగా మాట్లాడాలి. ఎందుకంటే మీకే గ్రిప్ దొరుకుతుంది. మాలాంటి మనం మాట్లాడుతూ ఉంటే ఏంటంటే ఏ యాంగిల్ లో ఇంకా మాట్లాడాలి, ఏ యాంగిల్ ఇంకా చేయాలి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ నేను కొంచెం రేచికట్టు మనిషిని అన్న. అయినా కూడా ఇంతవరకు పోరాడాం, చేసాం, ఇద్దరు పిల్లలం కన్నా వాళ్ళకు కూడా మంచిగా చేసాం. ఏదో రకంగా ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన 4,000 రూపాయల పెన్షన్ తో బతుకుతున్నాం. రేవంత్ రెడ్డి 6,000 చేస్తా అని చెప్పే మంచిగా, రేవంత్ రెడ్డి 6,000 చేస్తా అని చెప్పే చేయకపోయా. ఇంకా అది కాదన్న, అది 4+2 అది అందరినీ ద్రాక్ష పండ్లు, అది మోసపూరితమైన చేసినటువంటి వీళ్ళు కూడా నమ్మి అది చేసినటువంటిది. కానీ అవన్నీ కావు. ఎట్లా అవుతుంది అన్న? నీ బడ్జెట్ ఎంత, మన కథ ఎంత, మన లక్ష్యం ఎంత, మంచం ఉన్నంత కాలు చాపుకోవాలి. కానీ మనము పొడుగున్నామని మంచాన్ని తీస్తే లాభం లేదు కదా, బయటకైతాయి కదా కాళ్ళు, బయటకైతాయి దెబ్బలు తగులుతాయి, లాభం లేదన్న. ఇప్పుడు చాలా ఉంది. ఒక్కటి ఏంటంటే ఇంకొకటి అన్న, ఇప్పుడు మనము వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు కాదన్న, మనము CAG కాగుంటది కదా, దాన్ని మనం ప్రామాణికం చేయాలి. అది కూడా మనం కొంతమంది ఇప్పుడు జర్నలిస్ట్ లో ముసుగులో ఉన్న వీళ్ళు ఏంటంటే అర్బన్ నక్సలైట్ లాగా వాటిని పక్కకు పెట్టి ఇంత 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 అని అంటే ఏ లెక్క ప్రకారం అంటాం. అదంతా మనం చర్చ చేద్దామే శంకరన్న, లైవ్ లో ఉన్నాం కాబట్టి మనం మంచి ఇంటర్వ్యూ అందరికి కూడా జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సార్. ఓకే అన్న మంచి రచయిత, అందుకోసమే అంతసేపు టైం తీసుకున్నాడు, బ్రహ్మాండంగా తను మాట్లాడే ప్రయత్నం చేసిండు.